A train crosses a bridge 250 meters long in 20 seconds. If the speed of the train is 72 kilometers per hour, what is the length of the train? ఒక రైలు అంటమ్మా 250 మీటర్ల పొడవుందంటమ్మా. అది 20 సెకన్లలో ఒక వంతెన అంటే ఒక బ్రిడ్జిని దాటుతుందంటమ్మా. అయితే వాడేమంటున్నాడంటే సో ఆ రైలు యొక్క పొడవెంత అని అడుగుతున్నాడు. ఓకే. సో పాయింట్ 1 సార్ నాకు ఈ 72 కిలోమీటర్స్ పర్ అవర్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే సార్ మనకి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎప్పుడు మీటర్స్‌లో ఉంటది. వాడు ముందే చెప్పాడు. టైమ్ ఏమో సెకండ్స్‌లో ఉంది. అంటే స్పీడ్ దేంట్లో ఉంటే బావుంటుంది? మీటర్స్ పర్ సెకండ్‌లో ఉంటే బావుంటుంది. కాబట్టి 72 ఇంటూ 5/18. 18 వన్స్ 18 ఫోర్స్ 5 ఫోర్స్ ఆర్ 20. అంటే 20 మీటర్స్ పర్ సెకండ్. 20 మీటర్లు పర్ సెకండ్ తోటి ఎన్ని సెకన్లు ట్రావెల్ చేసింది? 20 సెకన్లు ట్రావెల్ చేసింది. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే స్పీడ్ ఇంటూ టైమ్ కదా! అంటే 400 మీటర్స్ ట్రావెల్ చేసింది. న్యాయంగా చెప్పండి ఒక ట్రైను లేదా ఒక రైలు ఒక బ్రిడ్జ్‌ని క్రాస్ చేయాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఏమవుతుంది? ఇది ట్రైన్ లెంగ్త్, ఇది బ్రిడ్జ్ లెంగ్త్. ఓకే. ఈ ట్రైన్ ఇలా రావాలిగా. అంటే డిస్టెన్స్ అంటే ఇంజిన్ నుంచి ఇంజిన్ తీసుకుంటే 2 వస్తుందిగా. ఎల్‌బీ ప్లస్ ఎల్‌టీ అవునా కాదా? అంటే ఈ 400లో ఈ ఈ బ్రిడ్జ్ లెంగ్త్ 250 ఉంది. అలాగే ట్రైన్ లెంగ్త్ ఉంది. అవునా? అంటే ఆ బ్రిడ్జ్ లెంగ్త్ 250ని తీసేస్తే ఇంకెంతమ్మా 150 ఇదేగా ట్రైన్ లెంగ్త్. ఓకే. ట్రైన్ లెంగ్త్ ఈస్ 150 మీటర్స్ అంటే ఎన్నో అక్షరమా? బి ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? బి.